అనంతపురం జిల్లా నల్లమాడలో దారుణం జరిగింది. మూడోసారి ఆడపిల్ల పుట్టిందని దుర్మార్గానికి ఒడిగట్టిందో తల్లి. చిన్నారిని ఏకంగా బావిలో పడేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, ఏం చూస్తున్నాం సమాజంలో? ఒక తల్లి అనే పదానికి అర్థం మారిపోయే విధంగా ఉంది చూస్తున్న సంఘటన. ఈవిడెవరు? పోలీసులు ఏం చెప్తున్నారు? కేసు నమోదు చేశారా? పూర్వపరాలేంటి? హరి, ఆడపిల్ల ఆణిముత్యం అన్నది కేవలం నినాదంగానే పరిమితం అవుతుంది తప్పించి ప్రజల్లో ఎలాంటి అవగాహన చైతన్యం తీసుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని చెప్పాలి. ఎందుకంటే మూడోసారి కూడా ఆడపిల్ల పుట్టిందన్న మనస్తాపంతో తల్లి ఏకంగా కన్న కూతుర్ని బావిలో పడేసి నిర్దాక్షిణ్యంగా చంపివేసింది. దీనికి ఆమె పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఏదైతేనేమి మొత్తానికి నల్లమాడ మండలం కుటాలపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ ఈ దారుణానికి ఒడగట్టింది. కమ్మవారిపల్లి చెరువులో పడేసి అత్యంత దారుణంగా 11 నెలల పసికందును చంపేసిన దాఖలు. ఎందుకంటే 2 సార్లు ఆడపిల్లల పుట్టిన సమయంలోనే అత్తమామలు పూర్తిస్థాయిలో వేధింపులకు గురి చేయడం, సూటిపోటి మాటలతో ప్రతిసారి ఆడపిల్లనే కంటోందంటూ కోడల్ని శారీరక మానసిక హింసకు గురి చేయడంతో దాన్ని తట్టుకోలేక నల్లమాడ సమీపంలోకి తీసుకెళ్లి కమ్మవారిపల్లి చెరువు సమీపంలోకి రాగానే అక్కడ 11 నెలల పసికందు చిన్నారిని చెరువులో పడేసి చంపేసింది. ఈ దారుణమైన ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని తల్లి వెంకటరమణమ్మను పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. అయితే దీనికి బాధ్యులుగా అత్తమామలు చేర్చాలా లేకుంటే ఏంటి అని దర్యాప్తులో తేలాల్సి ఉంది. సరే, ఓకే, ఎవరెవరి మీద కేసులు నమోదు చేసే అవకాశం ఉందంటే కేవలం తల్లియా లేకపోతే దానికి ప్రేరేపించిన ఆడపిల్ల పుట్టిందని చెబుతున్న అత్తమావల? ఎవరిది తప్పుగా భావిస్తున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు పోలీసులు? చూడడానికి ప్రస్తుతం తల్లి నేరుగా చంపిందని ప్రత్యక్షంగా తెలుస్తున్నప్పటికీ పరోక్షంగా అత్తమామలు కూడా కారణం, భర్త కూడా కారణం అన్న దానిపైన కూడా పోలీసులు ఇప్పటిదాకా విచారిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే 2 ఆడపిల్లలు పుట్టారు. ఆడపిల్లల్ని చూడచక్కగా చూసుకొని మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన తల్లిదండ్రులు, అదేవిధంగా అత్తమామలు వారి ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకుంటే ఇతరత్ర పరిస్థితుల ఆధారంగా కొడుకును ఎందుకు కనలేదన్న ఏకైక కారణంతో కోడలను వెంకటరమణను వేధించసాగారు. ఈ మనస్తాపంతోనే మూడోసారి పుట్టిన 11 నెలల పసికందును అనారోగ్యం సాకు చూపించి నల్లమాడ తీసుకెళ్లడం, అక్కడ కమ్మవారపల్లి చెరువులో అత్యంత దారుణంగా చంపిన ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం తల్లి వెంకటరమణ మాత్రమే పోలీసులు అదుపులో తీసుకున్నారు. అత్తమామల పాత్ర, అదేవిధంగా గత 6 మాసాలుగా ఎలాంటి వేధింపులు వస్తున్నాయి పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్న వాతావరణం కనిపిస్తోంది. సరే, ఓకే శివ.